బురదలో పంది పడింది అనుకో, ఇక బురదలోంచి బయటికి రాదు. దానికి ఏమి ఇష్టం ఆ బురద. అదే బురదలో గొర్రె పడింది అనుకో, గొర్రె పడడానికి గ్యారెంటీ ఏం లేదు. కర్మగాలి పడింది అనుకో, ఒకటి మాత్రం కన్ఫామ్, బురదను గొర్రె మాత్రం ఎంజాయ్ చేయలేదు. అట్లాగే క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులారా, మీరు తేడా పడరు, తొట్టు పడరు అని నేను అనను. ఏమో చిన్నదో పెద్దదో, మాటలోనో క్రియలోనో చేష్టలోనో నడకలోనో పడకలోనో తేడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఒకటి మాత్రం కన్ఫామ్, ఆ తేడాని మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే మన బ్లడ్లో ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం తీసుకునే ప్రభు యొక్క శరీర రక్తములు మనలో జీర్ణమయ్యి మన రక్తంలో కలుస్తూ ఇప్పుడు మనలో ఒక నూతన స్వభావం ఏర్పడింది. ఏమిటా స్వభావం అంటే, పాపమును ఇష్టపడలేని స్వభావం మనకి ఏర్పడింది. పక్కా. అంతకుముందు ఇంతంత చేసి కూడా అసలు ఏం ఫీలింగ్ లేకుండా తిరిగావా లేదా? మారు మనసు లేనప్పుడు, రక్షణ పొందనప్పుడు ఇంతంత చేసి కూడా ఇంత ఫీలింగ్ లేకుండా తిరిగావు. అదేంటంటే అందరూ చేశారు, నేను చేశాను అన్నాను. అదే మనిషివి నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంత పొరపాటు నీ వల్ల జరిగిందంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? మనసులో పొడవ పడుతున్నావా? హృదయంలో పొడవ పడుతున్నావా? ఇంత పొరపాటు నీ వల్ల జరిగితే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? లేదన్నా నా వల్ల కావట్లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదన్నా తేడా పడి జరిగినా, చిన్నదో పెద్దదో, నోటి మాట ద్వారా క్రియ ద్వారా, కనీసం కోపం వచ్చి భార్యని తిట్టి కూడా మళ్ళీ మోకాళ్ళు వేయాలంటే సిగ్గుగా ఉందన్న. ఎందుకంటే నేను ఆరోపించబడుతున్నాను, నా అపరాధం నాకు తెలుస్తుంది, నాకు బాధ కలుగుతుంది, సిగ్గనిపిస్తుంది, నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. ఈ తత్వం నీకు ఎలా వచ్చిందో తెలుసా? 2 కారణాలను బట్టి వచ్చింది. ఒకటి, యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేయటం ద్వారా వచ్చింది. ఇప్పుడు గతంలో నీ మనస్సాక్షి మొద్దుబారిపోయింది, ఇప్పుడు దానికి స్పర్శ వచ్చింది, ఇప్పుడు అది పనిచేయటం మొదలుపెట్టింది. రెండవది, నీలోనికి ప్రవేశించిన యేసు రక్తము, దానిలో ఉన్న తత్వం పాపముతో రాజీ పడదు. బురదలో పడదన్న గ్యారంటీ లేదు. బురదను మాత్రం గొర్రె ఎంజాయ్ చేయనట్టు దేవుని సంబంధులు బురదను ఆనందించలేరు. మరి ఏం కోరుకుంటారంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ బురదలోంచి బయటపడాలని గొర్రెపిల్ల మొత్తుకున్నట్టు, బురదలో పడ్డ గొర్రెపిల్ల ఏం చేసేదంటే పొర్లాడుతూ ఉంటుందా? ఎప్పుడన్నా చూసారా మీరు? బురదలో పడ్డ గొర్రెపిల్ల బురద బాగుందని పొర్లాడటం చూసారా? మరి ఏం చేసిద్ది? అందులో పడ్డది బ్యా అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఉన్నాను నేను, ఇది నాకు ఇష్టం లేదు, చండాలంగా ఉంది, గబ్బు కొడుతుంది, ఇది సరైన స్థలం కాదు, నేను పచ్చిక బయళ్ళలో ఉండేదాన్ని బురదలో పడ్డానని మొత్తుకుంటా ఉంటుంది. ఇక దాన్ని ఎవరన్నా చూసి బయటికి తీస్తే, ఇక బయటికి వచ్చిన దగ్గర నుంచి ఇదిలిస్తానే ఉంటుంది ఆ బురద పోయేటట్టు. అవునా? గొర్రెలు కాసిన వాళ్ళు మీలో ఉంటారుగా, చెప్పండి. దులుపుకుంటుందా బురదను? దులుపుకోదా? దులుపుకుంటుంది, దానికి ఇష్టం లేదు బురద. అదే పంది అయితే. కాబట్టి దేవుని కృప వల్ల మీరు ఎవరో పందులని నేను అనుకోవట్లేదు, మీరు గొర్రె పిల్లలని నేను అనుకుంటున్నాను. మీరైనా నేనైనా మనం కడగబడిన పంది మళ్ళా బురదలోకి బలినట్టు బురదనైతే ఎంజాయ్ చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా బురద మీకు అంటినా అర్జెంటుగా యేసు రక్తంతో కడిగేసుకొని శుభ్రపరచుకొని గొర్రెపిల్ల ఫ్రెష్గా ఉన్నట్టు ఫ్రెష్గా ఉండటానికి ఇష్టపడండి. ఇష్టపడండి కాదు, ఒరిజినల్గా మీరు తిరిగి జన్మించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు పాపంతో రాజీ పడి బతకలేరు. దాన్ని అసహించుకొని ఎప్పటికప్పుడు యేసు రక్తంతో కడుక్కొని ఎప్పుడు యేసై ముందు ఫ్రెష్గా నిలబడటానికి ఇష్టపడతారు. అందుకే ప్రతి దినము మనం దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? ఏ రోజుకు ఆ రోజు, ఇవాళ నేనేం పాపాలు చేయలేదే అని అనొద్దు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. చెయ్యొద్దన్న పాపాలు చెయ్యకపోయినా చెయ్యమన్నవి చెయ్యనందున పాపం అంటింది.
కాబట్టి కొంతమంది ఏమనుకుంటారు, ఇవాళ నేనేం అబద్ధాలు ఆడలేదు, ఎవరిని తిట్టలేదు, ఈ రోజంతా బాగా నడిచింది నాకు, కాబట్టి ఈ రోజంతా ఏ పాపం చేయలేదు, కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఏ పాపం చేయలేదు అని అనుకోవద్దు. నీకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని నీ వలన జరిగే పాపములు. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా ముందు మనం ఆయన ఆశ్రయించినప్పుడు అడగాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా నన్ను క్షమించు. నా చర్యల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చేయాల్సినవి చేయకపోవటం ద్వారా, చేయకూడనివి చేయుట ద్వారా ఎక్కడ తేడా పడ్డానో నా యందు కనికరం ఉంచి నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను నూతన పరచయ్యా అని ప్రతిరోజు మనం యేసు రక్తములో శుద్ధీకరణ పొంది ఫ్రెష్గా నిలబడాలి ఆయన ముందు. అర్థమైందా? ఏ రోజుకు ఆ రోజు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువా నన్ను కడుగు. గొర్రె పిల్ల ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు మనం ఉండాలి. బురద పూసుకున్న పంది కడగమని యజమాని దగ్గరికి పోయిద్దా? సార్ బురద అయింది సార్, చండాలంగా ఉంది, కొంచెం కడగండి సార్ అంటదా? బురద అంటినప్పుడు అంటదండి? పంది అంటదా? అబ్బే అసలు దాన్ని పట్టించుకోదు. ఒక పక్క ఒంటి నిండా బురద అట్టగట్టకు పోయి ఉన్నా దానికి అదే ఆనందం. అట్లాగా ఎవరైనా ఈ పంది జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడగరు దేవుణ్ణి, నన్ను క్షమించయ్యా, నన్ను నీ రక్తంతో గడిగయ్యా అని అడగరు. గొర్రెలే అడుగుతాయి, గొర్రె పిల్లలే అడుగుతాయి, పందులు అడగవు. పందులు ఏమని ప్రార్థిస్తాయి? బురద బాగుంది తండ్రి, ఇంకాస్త పెంచు నాయన బురదాన్ని. పందులు బురదని ఎంజాయ్ చేస్తాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి అడుగుతున్నారో లేదో, ప్రతిరోజు ఆయన రక్తంలో కడిగేసుకుంటున్నారో లేదో మీరే చూసుకోవాలి. కానీ ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో బురద అంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే. మన మాజీ ఫ్రెండ్స్ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎట్లనన్నా మనల్ని మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళటానికి, విశ్వాస భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి, ఇలాగూ చేసి మనల్ని భ్రష్టు పట్టించి నిత్యము మండే నరకాగ్నికి తీసుకెళ్ళడానికి కుట్రలు అయితే మాత్రం తరచు జరుగుతూ ఉంటాయి. ఒక వారం అంతా నీకు ఆ శోధన లేకపోయినా నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎదురైద్ది. కొంతమందికి ఇదే డౌటు. 10 రోజులు గట్టిగా బాగానే ఉంటుంది అన్న ప్రార్థన, ఆత్మ అభిషేకం, అగ్ని మండినట్టు ఉంటుంది, వాక్యము అసలు మండుతున్నట్టు ఉందన్న. మళ్ళీ ఒక 10 రోజులు ఏమో ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం చదువు బుద్ధి కాదు, అది లోకం వైపు ఆకర్షించబడుతుంది. ఎందుకన్నా కాసేపెట్టా కొంతకాలం వాడు నిన్ను విడిచిపోయినప్పుడేమో నువ్వు పూర్తి ఆత్మ సంబంధిగా బ్రతుకుతూ ఉంటావు. మళ్ళా వాడిని శోధించడం మొదలు పెట్టినప్పుడే మళ్ళా అటు ఆకర్షింపబడుతూ ఉంటావు. వాడు నిన్ను దర్శించిన ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనం చిక్కే కొద్దీ డోస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మన దగ్గర మెతక దొరికే కొద్దీ ఇంకా 2 దయ్యాలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. కొద్ది మెతక దొరుకుతుంది, సందు దొరుకుతుంది, నేను గట్టిగా లాగవచ్చు మనం అని. అలా నిజంగా ఇది జరుగుతాయంటే నేను చెప్పానా, వాక్యంలో చూపించానా? నేను వాక్యంలోనే చూపించాను. యేసు ప్రభునే కొంతకాలం విడిచి మళ్ళా శోధించడానికి వచ్చినట్టు నిన్ను నన్ను మళ్ళా శత్రువు వెంటాడి ఎట్లనైనా మనల్ని బురదలోనికి తీసుకెళ్ళడానికి కుట్ర జరిగే అవకాశం ఉంటుంది.